హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ 7 అడుగుల పైన 34వ భాగాన్ని వినేద్దాం. పడిపోతున్న నందుని పట్టుకుంటాడు రవి. నందు నందు అని పిలుస్తూ చుట్టూ చేరిపోతారంతా. రవి నందుని ఎత్తుకుని రూమ్లో పడుకోబెడతాడు. అంతా హర్షకి ఏమైందోనే కంగారులో ఉంటే ఇప్పుడు నందు కూడా ఇలా పడిపోవడంతో కంగారు పెరిగిపోతుంది. శత్రు డాక్టర్కి కాల్ చేయడంతో వస్తుంది డాక్టర్. నందుని చెక్ చేసి నథింగ్ సీరియస్, బాగా ఏడ్చినట్టున్నారు. ఫుడ్ కూడా ఏమీ తీసుకోలేదనుకుంటా, అందుకే నీరసంతో కళ్ళు తిరిగాయి. సెలైన్ పెట్టాను. కొంతసేపటికి కాన్షియస్లోకి వస్తారు. జ్యూస్ ఏమైనా ఇచ్చి ఫుడ్ పెట్టండి అని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు గుర్తుకొస్తుంది అంజుకి. హర్ష ఉదయాన్నే ఫ్లైట్ టైం అవుతుందని తినకుండా వెళ్ళడంతో నందు కూడా ఏమీ అనలేదు. మధ్యాహ్నం హర్ష వచ్చాక తింటాను అంది. హర్ష ఫుడ్ వద్దని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోవడంతో నందు తినలేదని. ఇందాక కూడా హర్ష కళ్ళల్లో నీళ్లు చూసి తన కళ్ళల్లో నుండి నీళ్ళు వచ్చాయి. అందుకే ఇప్పుడు ఇలా పడిపోయిందని. హర్షపై నందుకున్న ప్రేమను చూసి అంజుకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. డాక్టర్ నందుకి రెస్ట్ కావాలి అనడంతో అందరూ నందుని పడుకోబెట్టి బయటకొచ్చేస్తారు. అంతా హాల్లో కూర్చునున్నారు. అందరి మధ్య మౌనం. అసలు ఏమైంది అనే ప్రశ్న. ఇప్పుడు వాడికి అంత బాధపడే పరిస్థితి ఏమొచ్చింది శత్రు? వాడు ఎంతగా బాధపడుతున్నాడంటే ఏదో పెద్ద విషయమే తెలుసుంటుంది అన్నాడు రవి బాధగా. అది నిజమే అనిపించింది శత్రుకి. హర్ష దేనికి అంతలా కృంగిపోయాడు. ఏ పరిస్థితి అయినా దృఢంగా నిలబడి ఎదుర్కొంటాడు. అలాంటిది ఇవాళ తన కళ్ళల్లో అంతులేని బాధ. నాకు ఒంటరితనం కావాలని అతని కళ్ళల్లో భావన. వాళ్ళ చిన్ననాటి స్నేహం నుండి ఇద్దరు ఒకరి కళ్ళు ఒకరు చూసుకుని ఏమైనా మాట్లాడుకోగలరు. అలాంటిది ఇప్పుడు హర్ష కళ్ళల్లో భావం తనకి అర్థం కావట్లేదు. హర్షకి భరించలేనంత బాధ, ఊహించలేనంత సంతోషం వస్తే తప్ప ఒంటరితనాన్ని కోరుకోడు. అలాంటిది ఇప్పుడు అడిగాడు ఎందుకు? హర్ష ధైర్యానికి ఏ పరిస్థితి అయినా తన ముందు తలొగ్గుతుంది. మరి ఇవాళ అలా సాగిపోతున్నాయి శత్రు ఆలోచనలు. అలా ఆలోచిస్తూ ముందుకు చూస్తున్న శత్రుకి సెక్యూరిటీ గార్డ్స్ కనిపిస్తారు. వెంటనే ఏదో అర్థమవుతుంది శత్రుకి. ఇప్పుడు హర్ష బలహీనత నందు ఒక్కతే. అందుకే డానియల్ కూడా నందు పేరు చెప్పి హర్షని బెదిరిస్తున్నాడు. అంటే ఇప్పుడు నందుకి ఆ ఛాన్స్ లేదు. అయితే నందు ప్రేమ విషయం ఏమైనా గాడ్ అందుకే ఇలా ఉన్నాడా అనుకుంటాడు శత్రు. బయటకొచ్చిన హర్ష వేగంగా కార్ని డ్రైవ్ చేస్తున్నాడు. కళ్ళల్లో నుండి నీళ్ళు ఆగకుండా వచ్చేస్తున్నాయి. వాటిని తుడుచుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు. తన కళ్ళ ముందు నందు, తన దగ్గర హర్ష ప్రవర్తించిన తీరు, తన కోసం నందు చేసిన త్యాగాలు అన్నీ కనిపిస్తుంటే రోడ్డు కనిపించట్లేదు. శత్రు అన్న హర్ష లేకపోతే నందు పరిస్థితి మాటలు గుర్తుకొచ్చి మసక బారిన కళ్ళని తుడుచుకుని డ్రైవ్ చేస్తున్నాడు. సార్ మళ్ళీ ఏంట్రా ఆవేశంగా ఉంది తన గొంతు. సార్ అది ఇవాళ మనం బీహార్కి పంపించాల్సిన మన గన్స్ అన్నీ మారిపోయాయి సార్. వాట్ అర్థం కాకుండా అయోమయంగా అడిగాడు. అది సార్ మన ఒరిజినల్ గన్స్ ప్లేస్లో ఎవరో డమ్మీ పెట్టారు సార్ అన్నాడు. డమ్మీ గన్సా? అవేలా వచ్చాయి? అసలు మీరు సరిగా చెక్ చేశారా అని అరిచాడు. చేశాం సార్, అన్నీ డమ్మీవే ఉన్నాయి. మేము గొడౌన్స్లోకి తెచ్చే ముందు చెక్ చేసే తెచ్చాం సార్. ఇప్పుడు ఇవెలా మారిపోయో తెలియట్లేదు. మేమంతా ఇక్కడే ఉన్నాం సార్ అన్నాడు. చెత్త వెదవల్లారా, మిమ్మల్ని ఎంతమంది పెట్టుకొని అవన్నీ చూసుకోనరా అంటే ఇప్పుడు తీరిగ్గా ఫోన్ చేసి డమ్మీ ఉన్నాయంటావేంట్రా? అవి ఎంత కాస్ట్లీనో ఎంత రిస్క్నో తెలుసా మీకు? మీరు అంతమంది ఉండి అవన్నీ మారిపోయాయని చెప్తున్నావు? గట్టిగా అరుస్తున్నారు డానియల్. సార్ నిజంగా మాకేమీ తెలియదు సార్. మేమన్నీ జాగ్రత్తగా చూసుకున్నాం. సీసీ కెమెరాలు కూడా చెక్ చేశాం, కానీ ఎలాంటి క్లూ లేదు. ఎవడూ ఇక్కడికి రాలేదు. కెమెరాలు కూడా 24 అవర్స్ బాగానే ఉన్నాయి సార్ అన్నాడు. వాట్? అన్నీ బాగానే ఉన్నాయా? అంటే అవి గొడౌన్లోకి చేరే ముందే మారిపోయాయి అంటే 2 రోజుల ముందు ఏదో జరిగింది. అలా ఎలా చేశారు? ఎవరు చేశారు అని ఆలోచిస్తున్నాడు డానియల్. సార్ మీరు ఒకసారి ఇక్కడికి రండి సార్. ముంబైలో డ్రగ్స్ పట్టుబడడం, ఇప్పుడు కలకత్తాలో ఇలా గన్స్ మారడం ఏదో తేడాగా ఉంది అన్నాడు. నో, ఇవన్నీ చేసేవాడు ఎవడో నన్ను బయటికి రప్పించాలని చూస్తున్నాడు. ఇప్పుడు నేనొస్తే వాడు అనుకున్నది జరుగుతుంది. మీరంతా ఎక్కడివి అక్కడ ఆపేసి ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోండి. ఎవడైనా ఎవరికైనా దొరికాడా వాడికి చావంటే ఏంటో ముందు నేనే చూపించాల్సి వస్తుంది అన్నాడు కఠినంగా. వాడు భయపడిపోయి సరే సార్ అంటూ ఫోన్ పెట్టేస్తాడు. డానియల్ వెంటనే ఎవరికో కాల్ చేసి అన్నిటినీ సీక్రెట్గా దాచమని, ఏ బిజినెస్ని ఇప్పుడు కంటిన్యూ చేయొద్దని చెప్పి ఫోన్ పెట్టేసి పక్కనే ఉన్న పేపర్ వెయిట్ని గట్టిగా నేలకేసి కొట్టాడు. అది విరిగి ముక్కలు ముక్కలైపోయింది. ఎవడ్రా నువ్వు? ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? నన్ను బయటికి రప్పించాలని ఎందుకు అనుకుంటున్నావు? నా బిజినెస్ అన్నిటినీ ఆపించావు కదరా అనుకుంటూ సోఫాలో కూలబడి ఆలోచిస్తూ ఉంటాడు డానియల్. ఇంతలో అతని ఫోన్ మోగుతుంది. నెంబర్ చూసి తడబడుతూ ఎత్తుతాడు. డానియల్, నేను నీతో
కుదుర్చుకున్న డీల్ని క్యాన్సిల్ చేసుకుంటున్నానని చెప్తాడు అవతలి వ్యక్తి ఉర్దూలో. బాయ్ అలా అంటారేంటి? ఇప్పుడు మీకొచ్చిన ఇబ్బంది ఏంటి? అయోమయంగా అడిగాడు. ఇండియాలోనే బిజినెస్‌లని ఎవడో అడ్డుకుంటున్నారని తెలిసింది. నీతో డీల్ కుదుర్చుకుంటే నా గురించి కూడా బయటకొస్తుంది. అందుకే ముందే క్యాన్సిల్ చేస్తున్నాను. నేను అడ్వాన్స్‌గా పంపిన 60 కోట్లు నాకు రేపటికల్లా ట్రాన్స్‌ఫర్ చేసేయ్. లేదంటే నా సంగతి తెలుసుగా అన్నాడు అవతల వ్యక్తి. బాయ్ ఐసా మత్ కహియే అలా అనకండి. నేను వాడెవడో తెలుసుకుంటాను. వాడిని పట్టుకుంటాను. మీ గురించి అస్సలు బయటికి రానివ్వను. డీల్ క్యాన్సిల్ చేయొద్దు. మీకు మరో 2 వారాల్లో సరుకు అందేలా చేస్తాను అని డానియల్ చెప్తూ ఉండగా అవతల వ్యక్తి దగ్గరికి ఎవరో వచ్చి ఏదో చెప్పి వెళ్ళిపోతాడు. రేయ్ ఇక ఆపేయ్. నువ్వు ఆల్రెడీ నీ బిజినెస్‌లను ఆపేసావంట కదా! ఈరోజు కూడా వాడు నిన్ను వెధవని చేశాడు. ఇక నీ మీద నేను నమ్మకం పెట్టుకోలేను. నా మనీ ట్రాన్స్‌ఫర్ అవ్వకపోతే అంటూ కాల్ కట్ చేస్తాడు. డానియల్ ఫోన్ చూసుకుని కట్ అవ్వడంతో పక్కనే ఉన్న గ్లాస్ డోర్‌ని పిడికిలి బిగించి కొడుతూ ఆగిపోయి పక్కనే ఉన్న చైర్ తీసుకుని ఒక్క దెబ్బేస్తాడు. గ్లాస్ ఫెల్లున పగిలిపోతుంది. అయినా ఆవేశం తగ్గక ఆ చైర్‌తో చుట్టూ ఉన్న గ్లాస్ డోర్స్‌ని అన్నీ పగలగొట్టి నన్ను వెధవ అంటాడా? వాడెవడో నన్ను వెధవని చేయడం ఏంటి అని అరుస్తూ సోఫాలో కూర్చుంటాడు. ఆ చప్పుళ్ళకి అక్కడికొచ్చిన అతని పిఏ వైపు చూసి రేపటికల్లా అన్నీ మామూలుగా ఉండాలని చెప్పేసి బయటికెళ్ళిపోతాడు. అతని పిఏ భయంతో గుటకలు మింగుతూ తలూపి వర్కర్‌కి కాల్ చేస్తాడు. సమయం రాత్రి 7:30 సిటీకి దూరంగా మనక ఒక నిర్మానుష్యమైన స్థలం. అటువైపు వెహికల్స్ కూడా అరుదుగా తిరుగుతున్నాయి. అక్కడే ఒక చెట్టు దగ్గర కారుని పార్క్ చేసి కార్ బ్యానెట్ మీద కూర్చొని 2 చేతులతో మొహాన్ని దాచుకుని సుమారు 2:30 గంటల నుండి అలానే కూర్చున్నాడు హర్ష. 10 నిమిషాలుగా మోగుతున్న అతని ఫోన్ సౌండ్ ఇప్పటికీ తన చెవులో పడగా నిదానంగా తలెత్తి పక్కనే ఉన్న ఫోన్ని చేతుల్లోకి తీసుకొని చూశాడు. కళ్ళు కనిపించట్లేదు. నలుపుకొని చూశాడు. అయినా కనిపించకపోవడంతో ఎత్తి హలో అన్నాడు. రేయ్ ఇంకా అక్కడే ఉన్నావా అన్న గొంతు వినగానే శత్రు అని అర్థమై అన్నాడు. రేయ్ నేను ఏమైందని అడగను కానీ నువ్వు ఇలా ఉంటే ఇంట్లో అందరూ ఏమైపోతారో ఆలోచించు. నువ్వు కొంచెం నీరసంగా కనిపిస్తేనే హడావిడి చేసి వాళ్ళు నువ్వు ఇలా ఉంటే ఎలా ఉంటారో ఆలోచించురా అన్నాడు. హర్షకి వెంటనే ఇంట్లో వాళ్ళంతా తన వెనక పరిగెత్తడం, తనని పట్టుకుని ఏడవడం గుర్తుకొచ్చి వెంటనే తన బయటకు వస్తున్నప్పుడు నందు కళ్ళలో నీళ్లు గుర్తుకు రాగానే షిట్ అనుకుని రేయ్ నందు నందు ఎలా ఉంది అన్నాడు బాధతో కూడిన కంగారుతో. శత్రుకి నందు గురించి చెప్పాలో వద్దో తెలియలేదు కానీ చెప్పకుండా ఉంటే ఇంటికి రాకుండా అలానే బాధపడతాడు. ఇక్కడికి వస్తే ఎలా అయినా మార్చొచ్చు అనుకుని నందు స్పృహ తప్పి పడిపోయిన విషయం తను ఇంకా లేవని విషయం చెప్తాడు. హర్ష కంగారుగా అవునా నేను ఇప్పుడే వస్తున్నాను అని కట్ చేసి ఏదో నిర్ణయించుకున్నవాడే ఇంటికి బయలుదేరతాడు. ఎంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడో తెలియదు. సిగ్నల్స్ని కూడా లెక్క చేయడం మీద వెళ్ళిపోతున్నాడు. గంటన్నరలో రావాల్సిన వాడు 40 నిమిషాల్లో చేరుకున్నాడు. ఇంటికి రావడమే నందు దగ్గరికి పరిగెత్తాడు. ఇంట్లో వాళ్ళంతా కంగారుగా వెనక వెళ్ళబోతే అంజు శత్రు ఆపుతారు. హర్ష నేరుగా రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద సెలైన్లతో పడుకొని ఉన్న నందుని చూడగానే హృదయం ద్రవించిపోతుంది. వేగంగా వెళ్ళి నందు పక్కన కింద మోకాళ్ళ మీద కూర్చుంటాడు. హర్ష నందు చేతిని చేతిలోకి తీసుకుని చేతిపై మొహం పెట్టుకుని నందు నందు నీకేమైంది? నేను ఇక్కడే ఉన్నాను చూడు బాగున్నాను అస్సలు ఎడవట్లేదు అంటున్నాడు కానీ కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. నందు ఇందాక కాదు ఇప్పుడు నువ్వు కనుక లేవలేదనుకో నేను నిజంగా నేర్చేస్తాను అంటూ నందు నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు. హర్ష కన్నీటి చెమ్మకి ఇబ్బందిగా కళ్ళు తెరుస్తుంది నందు. అది చూసిన హర్ష నందు నందు అంటూ పిలుస్తాడు. మెల్లగా కళ్ళు పూర్తిగా తెరుస్తుంది నందు. పక్కనే ఉన్న హర్షాన్ని చూసి మీరిప్పుడు బాగానే ఉన్నారు కదా అంది నీరసంగా. హర్ష నందు చేతిని పట్టుకుని కన్నీళ్లతో తల నిలువుగా ఊపుతాడు. నందు హర్ష కన్నీళ్లు తుడిచి నిజంగా బాగానే ఉన్నారు కదా అంది. హర్ష నందుని ఎత్తుకుని అంటాడు. మీరు ఉదయం నుండి ఏమీ తినలేదు కదా పదండి ఏవైనా తిందురు అంది లేవడానికి ప్రయత్నిస్తూ. హర్ష నందుని జాగ్రత్తగా పడుకోబెట్టి బెడ్డి కానించి కూర్చోబెట్టి నువ్వు కూడా ఏమీ తినలేదు కదా అన్నాడు నీళ్లు నిండిన కళ్ళతో. నందు ఏం మాట్లాడకుండా కిందికి దిగబోతుంది. హర్ష నందు భుజాన్ని పట్టుకుని ఆపి ఎక్కడికి అన్నాడు కాస్త సీరియస్గా. మీకు భోజనం అంది నందు హర్ష వాయిస్కి భయపడుతూ. ఏం అక్కర్లేదు నేను తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండు. బెడ్ దిగావో కాళ్ళు విరుగుతాయి అప్పుడు పర్మనెంట్గా బెడ్ మీదే అని కిందికొచ్చాడు. నందు నవ్వి సైలెంట్గా తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుని పడుకుంది. హర్ష కిందికొచ్చి అందరికీ నందుకి మెలకు వచ్చిందని తనకేమీ కాలేదని ఏదో డిస్టర్బ్ అయ్యానని ఇప్పుడు తను ఓకే అని నవ్వుతూ చెప్పడంతో అందరూ కొంత
అనుమానపడిన హర్ష నవ్వడంతో నందు కూడా బాగానే ఉంది అనడంతో ఊపిరి పీల్చుకుంటారు. ఇంట్లో ఎవరు తినుండ్రు అని అర్థమై అంజు వైపు చూసి అందరికీ భోజనం పెట్టమని సైగ చేసి తను ఒక ప్లేట్లో ఫుడ్ జ్యూసు పట్టుకుని పైకెళ్తాడు. హర్ష వెళ్ళేసరికి నందు వెనక్కి వాలి పడుకొని ఉంటుంది. హర్ష నందు పక్కన కూర్చొని భుజం మీద చెయ్యి వేయగానే కళ్ళు తెరిచి హర్షాన్ని చూస్తుంది. హర్ష నందుకి జ్యూస్ అందించి తాగమంటాడు. నందు తాగకుండా మీరు తిన్నారా అంది. నేను తింటాను, నువ్వు తాగు ముందు అన్నాడు. లేదు, మీరు తినండి అంది నీరసంగా. అమ్మా తల్లి, ఇదిగో నా ఫుడ్డు అని చూపిస్తున్నాడు. ఆ ప్లేట్ చూసి జ్యూస్ కొంచెం తాగి పక్కన పెట్టేసి ప్లేట్ తీసుకుని కలుపుతూ ఉంటుంది. హర్ష ఎందుకు సగమే తాగిందో అర్థం కాకుండా చూస్తాడు. నందు నీరసంతోనే ఫుడ్ కలిపి హర్ష నోటి దగ్గర పెడుతుంది. హర్ష ఏం మాట్లాడకుండా నందు వైపు సగం తాగి గ్లాస్ వైపే చూస్తాడు. నేను మొత్తం తాగితే మీరు అన్నం తినరు, అందుకే మీరు మొత్తం తిన్నాకే నేను తాగుతా అంది. హర్ష షాక్ అవుతాడు. తనేం చెయ్యాలనుకున్నాడు నందుకు ఎలా తెలిసిందా అని. ఆ షాక్లోని అన్నం తింటాడు. ఇంతలో నందు నీరసంగా ఉండడం గుర్తుకొచ్చి తన చేతిలో ప్లేట్ తీసుకోబోతాడు. నందు ఇవ్వకుండా నేను పెడతానని కళ్ళతోనే చెప్పి నవ్వుతూ తినిపిస్తుంది. హర్ష మొత్తం తిన్నాక ప్లేట్ పక్కన పెట్టి హర్ష వైపే చూస్తుంది. హర్ష తనని ఆరాధనగా చూస్తున్నాడు. నందు నవ్వుతూ హర్షని చూసి ఏంటి అని కళ్ళెగరేస్తుంది. హర్ష నందుని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంత నీరసంలోనూ తను తినలేదన్న విషయం అడగడం, తను తినకుండా హర్షకి పెట్టడం, హర్ష తింటే నందు మొహంలో కనిపిస్తున్న కాంతి, తనలో వచ్చిన ఎనర్జీ అన్నీ చూస్తుంటే హర్షకి నందుకి తనంటే ఎంత ప్రేమో మరింత అర్థమవుతుంది. నందు వైపు చూసి ఏమీ లేదని తలూపి జ్యూస్ చూపిస్తాడు. నందు జ్యూస్ తీసుకుని తాగేంతలో హర్షని నందుకి పట్టించి టాబ్లెట్లేసి పడుకోబెడతాడు. నందు పడుకుని హర్షని చూస్తూ ఉంటుంది. హర్ష ఏదో ఆలోచిస్తుంటాడు. నందు హర్షని అలా చూస్తూ చూస్తూనే పడుకుంటుంది. అతను మాత్రం ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు. 11:30 అవుతూ ఉండగా ఏదో చిన్న చిన్న సౌండ్స్ రావడంతో బెడ్కి ఆనుకుని పడుకున్న హర్ష ఉలిక్కి పళ్ళేస్తాడు. సౌండ్స్ తన పక్క నుండే రావడంతో పక్కకు చూస్తాడు. నందు వణుకుతూ ఏదో కలవరిస్తుంది. నందు నుదుటి మీద చేయి వేసి చూస్తాడు. హర్ష కాలిపోతూ ఉంది. చేతి మీద తడమగా మొత్తం కాలిపోతూ ఉంటుంది. హర్ష ఆ టైంలోనే డాక్టర్కి ఫోన్ చేస్తాడు. తను ఒక 20 మినిట్స్లో వస్తానని చెప్పడంతో హర్ష సరే అని నందుకి ఫుల్గా బ్లాంకెట్ కప్పి చన్నీళ్లతో తడిపెట్టి పెడుతూ ఉంటాడు. డాక్టర్ రావడంతో ఎవరిని డిస్టర్బ్ చేయకుండా డాక్టర్ని రూమ్లోకి తీసుకొచ్చి చెక్ చేయించగా నార్మల్ ఫీవరే, తగ్గిపోతుంది, ఉదయానికల్లా అని చెప్పి టాబ్లెట్లు రాసిచ్చి వెళ్ళిపోతుంది. హర్ష టాబ్లెట్లు తీసుకురావడానికి వెళ్తుండగా అప్పటికి మెలుకుని ఉన్న శత్రు విషయం తెలుసుకుని నేను తెస్తానని వెళ్తాడు. హర్ష రూమ్లోకి వచ్చి మళ్ళీ తడిపెట్టి పెడుతూ ఉంటాడు. శత్రు టాబ్లెట్లు తేవడంతో నందుని మెల్లగా లేపి టాబ్లెట్లు వేసి పడుకోబెట్టి తడిపెట్టి పెడుతూ ఉంటారు. శత్రు కిందికి వెళ్ళిపోతాడు. కాసేపటికి నందుకి టెంపరేచర్ తగ్గుతుంది, కానీ బాగా వణుకుతూ ఉంటుంది. హర్ష నందుకి స్వెటర్ వేసి 4 బ్లాంకెట్లు కప్పుతాడు. కొంతసేపటికి నందు ఇంకా వణుకుతూ పడుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇక హర్ష నందుని తన ఒడిలోకి తీసుకుని పడుకోబెట్టుకుని తన చుట్టూ ఒక చేతిని బిగించి పట్టుకుని మరో చేత్తో తడిబట్ట పెడుతూ ఉంటాడు. నందుకి హర్ష చేసే పనులన్నీ తెలుస్తున్నా కళ్ళు తెరవలేకపోతుంది, మాట్లాడలేకపోతుంది. హర్ష అలా తడిబట్ట ప్రతి 10 నిమిషాలకి పెడుతూనే ఉంటాడు. కాసేపటికి నందు కొంచెం నార్మల్ అవుతుంది. కళ్ళు తెరవలేకపోయినా హర్ష హర్ష అని పిలుస్తుంది. ఏంటి నందు అన్నాడు హర్ష నందుని గట్టిగా పట్టుకుని. నాకిప్పుడు బానే ఉంది, మీరు పడుకోండి అంటుంది ఒక్కొక్క మాట నిదానంగా. నేను పడుకుంటాను, నువ్వు పడుకో నందు అని నందుని నిద్రపిచ్చి రాత్రంతా తడిబట్ట పెడుతూనే ఉంటాడు. తెల్లవారుజామున ఎప్పుడు నందు టెంపరేచర్ నార్మల్ అవడంతో అప్పుడు పడుకుంటాడు నందు తల మీద తన తలని పెట్టి. రేయ్, నువ్వు పగలంతా ఏం చేస్తున్నావురా? రాత్రులు తిండి నిద్ర మానుకొని పనులు చేస్తున్నావు అన్నాడు అనిల్. అనిల్ వైపు ఒక చూపు చూసి నా గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తున్నాను అన్నాడు విక్రమ్ వర్క్ చేసుకుంటూ వ్యంగ్యంగా. ఆ పని చేయరా బాబు, నాకు ఇలా వంటలు చేసే బాధ తప్పుద్ది. ఒక కుక్ని పెట్టుకోవచ్చు కదరా అంటే నాకు నీ వంటలే ఇష్టం అంటూ నన్ను తోమేస్తున్నావు. పోనీ వండింది తింటావా అంటే రాత్రికి వండింది అర్ధరాత్రులు తింటావు అంటూ సోఫాలో కూలబడతాడు. అది ఎప్పటికీ జరగదులే కానీ రేపటికి ఏం వండాలో ప్లాన్ చేసుకో అన్నాడు విక్రమ్. ఎందుకురా, పెళ్ళంటే చాలు మాట మార్చేస్తావు అన్నాడు అనిల్. నో రెస్పాన్స్. రేయ్, నిన్నేరా మాట్లాడు. ఉఫ్, ఆకలిస్తుంది, అన్నం వడ్డించు అంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేస్తాడు విక్రమ్. రేయ్, నిన్నే టాపిక్ మార్చుకో అన్నాడు. రేయ్, నీకు ఈరోజు చెప్పలేను, నాకు ఈ ప్రేమ పెళ్ళి సెట్ అవవు, నీకు అర్థమైందా అన్నాడు. ప్రేమ సెట్ అవ్వదు కాదు, నువ్వే అవ్వనివ్వట్లేదు.
పెళ్లి విషయానికి వస్తే పెళ్ళంటే ఇష్టం లేని వాడివి, ఆల్రెడీ ప్రేమ ఉన్నవాడివి నందుని ఎందుకు పెళ్లి చేసుకుంటా అన్నావు అన్నాడు. తను నన్ను అవమానించింది, అందుకే తన జీవితం నాశనం చేయాలని ఏదో ఆవేశంలో అనుకున్నాను. బట్ ఇప్పుడు అలాంటి ఆలోచన లేవు. అయినా తను ఇప్పుడు వేరే వాడి వైఫ్, అలా ఆలోచించకూడదు. వేరే వాడి వైఫ్ అనా లేక నీ తమ్ముడు భార్యనా అన్నాడు అనిల్. షటప్, జస్ట్ షటప్. వాడు నా తమ్ముడు కాదు, హంతకుడు, నమ్మక ద్రోహి. వాడిని జన్మలోనే కాదు, ఏ జన్మలోని తమ్ముడుగా కాదు కదా, ఒక మనిషిగా కూడా చూడను అని తినడం కంప్లీట్ చేసి రూమ్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిన విక్రమ్ని చూస్తూ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు అనిల్. ఉదయానికి శత్రు ద్వారా విషయం తెలుసుకున్న అందరూ నందునిక చూడ్డానికి రూమ్కి వస్తారు. అంతా హర్ష నందుల్ని అలా పడుకోవడం చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఆనందంగా కిందికి వెళ్ళిపోతారు. రవి, శత్రు మాత్రం కొంచెం అయోమయంగా ఉంటారు. కాసేపటికి మేలుకున్న నందు తన హర్ష ఒడిలో ఉన్నది చూసుకుని రాత్రి జరిగిందంతా గుర్తుకొచ్చి హర్ష తన కోసం రాత్రంతా మేలుకొన్నది తలుచుకోగానే హర్ష వైపు ప్రేమగా చూస్తుంది. హర్ష ఇబ్బందిగా పడుకోవడం చూసి తన కిందికి దిగబోతుంది. కానీ తన చుట్టూ అల్లుకున్న హర్ష చేయి తనని ఆపేస్తుంది. నందు మెల్లగా హర్ష డిస్టర్బ్ కాకుండా చేయి తీసి లేచి హర్షాన్ని సరిగా పడుకోబెట్టి ముద్దు పెట్టుకుని వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.